దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. 2 రోజులు భారీ వర్షాలు. బుధ గురువారంలో కురిసే ఛాన్స్. ఉరుములు మెరుపులతో వానలు పడే అవకాశం. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బుధవారం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. దేశం గొంతుకను గట్టిగా వినిపించారు. ప్రపంచానికి గొప్ప సందేశం పంపారు. అఖిలపక్ష బృందాలకు మోదీ కితాబు. ప్రధాని కలిసి తమ అనుభవాలను వివరించిన ప్రతినిధులు. భారత్ గొంతుకను ప్రపంచ దేశాలకు గట్టిగా వినిపించారని అఖిలపక్ష బృందాలను ప్రతినిధులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. టెర్రరిజంపై పాకిస్తాన్ వైఖరి ఎండిగట్టడంలో పాటు భారత్ అనుసరిస్తున్న విధానాన్ని వివరించడం ద్వారా ప్రపంచానికి గొప్ప సందేశాన్ని పంపారని కొనియాడారు. పహల్గం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష బృందాలను ప్రతినిధులను మంగళవారం సాయంత్రం ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గంలో ప్రధాని అధికార నివాసంలో ఆయన్ను కలిశారు. తాము పర్యటించిన దేశాల్లో ఎదురైన అనుభవాలు, ఆయా దేశాల స్పందనను వారు ప్రధానికి వివరించారు. మంత్రుల శాఖల్లో మార్పు. అగ్రనేత ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంతనాలు. కాంగ్రెస్ హెడ్ క్వార్టర్లో దాదాపు 2 గంటల పాటు సమావేశం. మిగిలిన బెర్తులను భర్తీ చేస్తామన్న రాహుల్. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన వాళ్లకు నిరాశ పడొద్దని రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తుంది. అవసరమైన టైంలో ఖాళీలను భర్తీ చేద్దామని సీఎంకు ఆయన చెప్పినట్టు సమాచారం. మంత్రి పదవి వస్తుందని ఆశించిన భంగపడినోళ్ల గురించి వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇటీవల ప్రీసీసీ పదవులు పెండింగ్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు పైన కూడా రాహుల్ కూడా ఆరా తీసినట్టు సమాచారం. కాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి చేరుకోవడం, 2 రోజులు అగ్రనేతలతో సీఎం భేటీ అవుతుండడంతో వంటి అంశాలను పరిశీలిస్తే మంత్రివర్గంలో మార్పు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సీఎం వద్ద హోం, మున్సిపల్, అడ్మినిస్ట్రేషన్, లా, ఇతర కీలక శాఖలు మార్చే అవకాశం ఉందని చర్చ నడుస్తున్నది. ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు, 11 మంది మృతి. ఆస్ట్రియాలో ఓ హై స్కూల్లో స్టూడెంట్ తోటి విద్యార్థులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికి పైగా విద్యార్థులు, టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు. భర్త హత్యకు భార్య సుపారీ. హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు భార్యేనని భర్త హత్యకు 20 లక్షలతో సుపారీ కుదుర్చుకుందని బయటపడింది. రాజా రఘువంశిని చంపాలని సోనం తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే హనీమూన్ వెళ్దామని పట్టుబట్టిందని చెప్పారు. సిబిఐ పేరుతో సైబర్ ఫ్రాడ్. సిబిఐ పేరుతో ఓ రిటైర్డ్ సైంటిస్ట్ నుంచి సైబర్ కేటుగాళ్లు 1.34 కోట్లు కొట్టేశారు. బెంగళూరులో హ్యూమన్ ట్రాఫిక్ కేసు రిజిస్టర్ అయిందని వీడియో కాల్ ద్వారా బెదిరించి అకౌంట్లో ఉన్నదంతా ఊడి చేశారు. చివరికి మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్పులు కోరుకున్నట్టు పలువురు మినిస్టర్లు, మంత్రుల పనితీరుపై హైకమాండ్కు మీనాక్షి రిపోర్టు. ఈ నేపథ్యంలో భారీగా మార్పులు ఉంటాయని ఊహాగానాలు. అందుకే కొత్త మంత్రులకు కేటాయింపు ఆలస్యం. ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్. ఢిల్లీకి చేరుకున్న ఉత్తమ్ ఎస్సీ వర్గీకరణ, కుల వర్గీకరణ సభలకు రావాలని అగ్రనేతలకు సీఎం ఆహ్వానం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై ఢిల్లీలో కసరత్తు కొనసాగుతుంది. దీనిపై వరుసగా 2 రోజులు చర్చ జరిగింది. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ ఇందిరాభవన్లో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంత్రాలు జరిపారు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 3 శాఖల కేటాయింపుతో పాటు పాత మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు చేర్పులు చేయాలని తెలిసింది. ఇప్పటి వరకు మంత్రివర్గంలో 12 మంది ఉండగా కొత్తగా 3 అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎవరెవరి దగ్గర ఏ శాఖలు ఉన్నాయి, కొత్తగా అవకాశం కల్పించిన వారికి ఏ శాఖలు కేటాయించాలి అనే అంశంపై సమావేశంలో చర్చించారు. దాదాపు 2 గంటల పాటు సాగిన భేటీలో సామాజిక న్యాయం ఆధారంగా మంత్రులకు శాఖలు కేటాయించాలని రాహుల్ గాంధీ
సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం సీఎం మంత్రుల వద్ద ఉన్న శాఖల వివరాలు అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం తన దగ్గర ఉన్న శాఖల జాబితాను అగ్రనేతలకు అందజేయడంతో పాటు ఏడాదిన్నరగా శాఖల పనితీరు వారికి వివరించినట్టు తెలిసింది. అలాగే కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుంది దానిపై సీఎం రేవంత్ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట. ప్రస్తుతం తమ వద్ద ఉన్న శాఖలు మార్చాలని పలువురు మంత్రులు ఇప్పటికే హైకమాండ్ కోరినట్టు సమాచారం. దీనిపై సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. కాగా మంత్రుల పనితీరుకు సంబంధించి పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పటికే హైకమాండ్ నివేదిక అందజేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో పాత మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు చేయాలని నిర్ణయించినట్టు హైకమాండ్కు వచ్చినట్టు చర్చ జరుగుతుంది. విద్యుత్ ఉద్యోగులకు 1 కోటి ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యానికి 80 లక్షలు, సహజ మరణానికి 10 లక్షలు, 4 కుటుంబ సభ్యులకు కూడా 20 లక్షల వరకు బీమా సౌకర్యం. ఎస్బీఐతో ప్రభుత్వం ఒప్పందం. ఈ బీమా పథకం చివరి స్థాయిలో నిలిచిపోతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండు. విద్యుత్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్త బీమా పథకం తీసుకొచ్చింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి 1 కోటి పరిహారంగా అందుతుంది. ఒకవేళ ఉద్యోగి శాశ్వత అంగవైకల్యానికి 80 లక్షలు అందుతుంది. సహజ మరణం అయితే 10 లక్షలు ఇస్తారు. అదేవిధంగా ఉద్యోగి కుటుంబంలో 4 సభ్యులకు కూడా 20 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. ఈ మేరకు ఎస్బీఐతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో విద్యుత్ సంస్థలతో ఎస్బీఐ ఒప్పందం చేసుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బట్టి మాట్లాడుతూ ఈ బీమా పథకం రాష్ట్ర చరిత్రలో చివరి స్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. దీని ద్వారా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 51,868 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు. నేడు కేసీఆర్ విచారణ ఉదయం 11:30 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందుకు. ఓపెన్ కోర్ట ఇన్ కెమెరా ఎంక్వైరీన చాయిస్ కేసీఆర్దే. నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా, టెర్రరిజాన్ని అంతమొందిస్తాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. 11 ఏళ్ల మోదీ పాలనలో ఉగ్రవాదం దాడులు తగ్గినాయి. బలమైన సైనిక వ్యవస్థతో ఇది సాధ్యమైందని వ్యాఖ్య. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం. నరేంద్ర మోదీ పాలనలో ఇండియా నక్సల్స్ ఫ్రీ దేశంగా మారుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 11 ఏళ్ల పాలనలో టెర్రరిస్టుల దాడులు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. పటిష్టమైన సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. నక్సల్స్ పాటు టెర్రరిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీ పడేది లేదన్నారు. కేంద్రంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీముల వివరాలతో పుస్తకం రిలీజ్ చేశారు. రాష్ట్రానికి యూఏఈ కంపెనీలు 2,000 కోట్ల పెట్టుబడులు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో శైవ గ్రూప్, టారానిస్ క్యాపిటల్ సంయుక్తంగా అగ్రిమెంట్. 5 స్థానిక కంపెనీలతో కూడిన ఎంఓయూ. 5,000 మందికి లభించనున్న ఉపాధి. 10 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసింది ఏంటి? మోదీ, అమిత్ షా అభివృద్ధి నిరోధకులు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ట్రంప్కు భయపడి మోదీ తోక ముడిచిండు. పాక్తో యుద్ధాన్ని అంతరంతరంగా ఆపేసిండు. ఇందిరమ్మతో ఆయనకు పోలికేంటి? కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్ఫిట్ అని కామెంట్. షాద్నగర్లో జై బాపు జై భీమ్ అనే సంవిధాన్ ర్యాలీ. 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ దెబ్బతీస్తే అదే 10 ఏళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ సర్వనాశనం చేసిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో దేశానికి బీజేపీ చేసిందేంటి అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షాని అభివృద్ధి నిరోధకులని ఫైర్ అయ్యారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేడు స్పేస్కు శుభంకు శుక్లా. సాయంత్రం 5:30కు ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్ ప్రయోగం. వాతావరణంపై అందరి డౌట్. రాకేష్ శర్మ తర్వాత స్పేస్కు వెళ్లనున్న రెండో ఇండియన్గా శుక్లా. జూలై ఫస్ట్ వీక్లో బీటెక్ కౌన్సిలింగ్. ఆగస్టులో ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం. జోసా తరహాలో మాక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి వెల్లడి. నెక్స్ట్ వేవ్ బైట్ ఎక్సెల్ లేబ్ స్టార్ట్. ఇంటెల్ పాత్ విద్యా సంస్థలతో చేరొద్దని స్టూడెంట్లకు సూచన.
లాస్ ఏంజల్స్ రణరంగం 4వ రోజు కొనసాగుతున్న ఆందోళనలు 700 మంది మైనర్లు మోహరించిన వైట్ హౌస్. మరో 2000 మంది నేషనల్ గార్డు పంపిస్తామన్న ట్రంప్ అధ్యక్షుడి చర్యలను ఖండించిన గవర్నర్. న్యూసమ్ ఇమిగ్రేషన్ విధానాలకు అడ్డు తగిలితే అరెస్టేనని ట్రంప్ వార్నింగ్. ఆందోళనలను కంట్రోల్ చేయలేకపోయామని గవర్నర్పై విమర్శ.